మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా సరే కల్కి మూవీ మేనియా నడుస్తుంది. అందులో భాగంగా మనతో కల్కి మూవీ రివ్యూని షేర్ చేసుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. కల్కి మూవీని చూశారు కదా సార్, చూడగానే మీకు ఫస్ట్ ఏమనిపించింది? అంటే ఆ సినిమాకి సంబంధించి చాలా అంచనాలతో థియేటర్కి వెళ్ళటం జరిగింది. అయితే సినిమాని చాలా గ్రాండియర్గా చేశారు. ఆయన దృష్టిలో హాలీవుడ్లో వచ్చినటువంటి మార్వెల్ సిరీస్ ఇవన్నీ ఉన్నాయి. ఆ తరహా సినిమాని మనం టాలీవుడ్ నుంచి ఎందుకు ప్రొడ్యూస్ చేయలేము అనే ధోరణిలో సినిమా వీళ్ళు మొదలుపెట్టారు. కానీ సినిమాలో ఎమోషన్ తగ్గింది. అంటే ఎమోషనల్గా జనాల్ని కనెక్ట్ చేసుకునేటువంటి పద్ధతి లేదు సినిమాలో, లోపించింది అది. మహానటి సినిమాలో చాలా సన్నివేశాలు జనాలను ఎమోషనల్గా కనెక్ట్ చేసినాయి. ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ కాంప్లెక్స్ అండ్ శాంబల. ఇక్కడ ఏం జరిగిందంటే వీటన్నిటి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు నడుస్తోంది, ఈ ప్రజల్ని ఈ కాంప్లెక్స్ వాళ్ళు ఎందుకు వేధిస్తున్నారు, ఏ రకంగా వేధిస్తున్నారు అనే సన్నివేశాలు లేవు. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరుగుతోంది అనే దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ లేదు. ఏదో కొంతమంది అమ్మాయిలను వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, గర్భవతుల్ని తీసుకెళ్ళి అక్కడ ల్యాబ్లో పెడుతున్నారు, ఇలాంటిది ఏదో చూపించారు. కానీ అది కాదు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధం తాలూకా వాతావరణం చూపించాలి. ఇంత అగ్రెసివ్గా వీళ్ళు ఎందుకు ఫైట్ చేస్తున్నారు అనడానికి ప్రాపర్ రీజన్స్ ఎస్టాబ్లిష్ కావాలి. అది కాలేదు. ఈ లోపం వలన ఏం జరిగిందంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఆడియన్స్ ఏదో సినిమా నడుస్తోంది అన్నట్టుంటారు, కానీ ఆడియన్స్ ఇన్వాల్వ్ కారు సినిమాతో. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం కదలిక మొదలైంది. అది క్లైమాక్స్ వరకు నడిచిపోయింది. సెకండ్ హాఫ్ వలన సినిమా నిలబడింది. ఇంకొంచెం ప్రాపర్గా డిజైన్ చేసుకుని కొంచెం ఎమోషనల్ సన్నివేశాలని కల్పించుంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళుండేది. అది నాకు అనిపించింది ఆ సినిమాకి సంబంధించి. అలాగే ఇది మైథాలజీకి సంబంధించిన కథ తీసుకున్నారు. అంటే భారతీయ పురాణాల నుంచి కొన్ని పాత్రలు తీసుకుని ఈ కథను డిజైన్ చేశారు. కల్కి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది విష్ణుమూర్తి 10వ అవతారం. 10వ అవతారం అని చెప్తున్నారు, కానీ 10వ అవతారంగా గౌతమ బుద్ధుడిని కూడా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. గౌతమ బుద్ధుడి తర్వాత కల్కి అని అనుకుంటే 11వ అవతారం అవుతుంది అది. ఈ కల్కి శంబల అనేటువంటి ఒక గ్రామంలో పుట్టాడని మనకి పురాణాలు చెప్తున్నాయి. అందుకని ఈ ఊరు తీసుకున్నాడు ఆయన. ఇది హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం, లేకపోతే ఈ సామ్రాజ్యం. ఇక్కడ ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని, ఇక్కడ సుమతి అనేటువంటి ఒక మహిళ, అలాగే ఒక విష్ణు నామముతో ఉన్నటువంటి ఒక వ్యక్తి, వాళ్ళిద్దరికీ పెళ్ళై వాళ్ళకి పుట్టినటువంటి కుమారుడిగా కల్కి. వాళ్ళిద్దరికీ పుడతాడు అని, ఇంకా పుట్టలేదు, వాళ్ళిద్దరికీ పుడతాడు అనేది రాసున్నటువంటి కథనం. ఈ శంబల అనేటువంటి గ్రామంలో వాళ్ళిద్దరికీ పుడతాడు అనేది. ఇది మనకి పురాణాల నుంచి వచ్చినటువంటి జ్ఞానము, అలాగే మన ప్రవచనకారులు చెప్పినటువంటి జ్ఞానం కూడా ఇదే. అందుకని శంబల అనేటువంటి గ్రామాన్ని ఈ సినిమాలో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ శంబల అని వీళ్ళు చూపించినటువంటి గ్రామంలో ఒక పెద్ద ఉంటుంది. అంటే ఒక మాతృస్వామ్యం నడుస్తోంది, ఆ టైంకి నడుస్తుంది అనుకుంటే ఇది భవిష్యత్తులో జరిగేటువంటి సినిమా మనకు చూపిస్తాడు డైరెక్టర్. అక్కడ శోభన్ గారు పోషించినటువంటి పాత్ర ఒక రకంగా ఆవిడ వాళ్ళకి పెద్దగా కనిపిస్తుంది. ఆవిడ పేరు మరియా. ఈ మరియా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక సందిగ్ధం. దీంతో పాటు ఈ సుమతి అనేటువంటి క్యారెక్టర్ చేసినటువంటి
నటి ఆవిడ దీపిక. ఆవిడ ప్రెగ్నెంట్ ఎలా అయింది అనే దగ్గర ఒక చిన్న కన్ఫ్యూజన్. అది ఎలా చూపిస్తాడంటే, మనకి బైబిల్లో ఒకటి ఉంది, మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినట్టుగా మనకు ఒక కథనం ఉంది. కరుణామయుడు ఈ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఆ ధోరణిలో దీపిక గర్భవతి అయినట్టుగా చూపిస్తారు. అంటే బైబిల్ని భాగవతాన్ని కొంచెం మిక్స్ చేసి నడిపిన అనుభూతి కలిగింది కొంతమంది ప్రేక్షకులకి. ముఖ్యంగా ఆ మరియా అనేటువంటి పేరు, అలాగే ఇస్లాంలో కూడా ఈ పేరు ఉంది, మరియం అనేటువంటి పేరు ఉంది ఇస్లాంలో కూడా, క్రైస్తవంలో ఉంది. ఇది అంటే అవతారము అనేది కేవలం హిందూ మైథాలజీలో ఉంది తప్ప ఇంకెక్కడా లేదు. క్రీస్తు కూడా దైవకుమారుడిగా వస్తాడు తప్ప అవతారం కాదు అది. కానీ ఈ అవతారం అనే కాన్సెప్ట్ మన దగ్గరే ఉంది. ఇది కృష్ణ నిర్యాణం తర్వాత మొదలయ్యేటువంటి కథ. అప్పటికి మహాభారత యుద్ధంలో చిరంజీవిగా మిగిలినటువంటి అశ్వత్థామ, ఆయనకి నేను మళ్ళీ పుడతాను అంటే మళ్ళీ అవతారం ఎత్తుతాను అని, కల్కి అవతారంగా వస్తాను, కలిపురుషుడిని అంతం చేయటం కోసం వస్తాను, అప్పుడు నా బాధ్యత నీదే అని అశ్వత్థామకు అప్పచెప్పి ఆయన వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు. అక్కడి నుంచి అశ్వత్థామ చిరంజీవిగా ఉంటాడు. ఆ చిరంజీవిగా ఉన్నటువంటి అశ్వత్థామ పాత్ర అమితాబ్ బచ్చన్తో చేయించారు. అలాగే కర్ణుడి క్యారెక్టర్లో ప్రభాస్ కనిపిస్తాడు. కర్ణుడు మళ్ళీ పుడితే, ఇది కాన్సెప్ట్. ఆ క్యారెక్టర్లో ప్రభాస్ కనిపిస్తాడు. అతని అప్పటి నామం భైరవ. ఈ భైరవ అలాగే అతని వెహికల్ బుజ్జి, ఆ విన్యాసాల మీద కొంత ఎంటర్టైన్మెంట్ నడిపేటువంటి ప్రయత్నం ఒకటి చేశాడు ఆయన. ఇది ఈ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, టోటల్గా హాలీవుడ్లో వచ్చినటువంటి మార్వెల్ తరహా సినిమాలు, ఆ సిరీసుల్లో ఫాలో అయినటువంటి పద్ధతులనే ఈయన పూర్తి స్థాయిలో ఫాలో అయిపోయాడు నాగశ్విన్. అంతే తప్ప తెలుగు పౌరాణిక సినిమాల తాలూకా ప్రభావం ఎక్కడా కనబడదు ఈ సినిమాలో. డైలాగులు కూడా మనకు పౌరాణిక సినిమాల్లో డైలాగులు ఒక పద్ధతిలో ఉంటాయి, ఈ సినిమాలో ఆ పద్ధతిలో ఉండదు. ఇది వేరే ధోరణి. అంటే కథ ఇప్పుడు జరగటం లేదు, గత చరిత్ర చెప్పటం లేదు, ఇప్పటి కథ చెప్పటం లేదు, భవిష్యత్తులో జరగబోయే కథ చెప్తున్నాను నేను అన్న పద్ధతిలో సినిమా నడుస్తుంది. అప్పుడు ఏం మాట్లాడతారో ఏం మాట్లాడుంటారో ఎవరి ఊహకి వాళ్ళు చేసుకునే వ్యవహారం కాబట్టి, నేను అప్పటి ప్రజలు ఇలా మాట్లాడుకుంటారు అని అనుకుని తీశాను అని చెప్పచ్చు ఆయన కన్వీనియంట్గా. అందుకని పౌరాణిక తరహా భాష కానీ ఆ డైలాగ్ ధోరణి కానీ అక్కడ కనబడదు. మనం గతంలో నందమూరి తారక రామారావు గారి సినిమాలు చాలా చూస్తున్నాం. అలాంటి ఆహార్యాలు కూడా ఎక్కడ కనబడవు. ఇందులో కృష్ణుడి క్యారెక్టర్ చూపిస్తాడు. ఆ కృష్ణుడి గెటప్ మనకి పౌరాణిక సినిమాల్లో ఉండేటువంటి గెటప్ కాదు అది. హరే కృష్ణ హరే రామ మూమెంట్ ఒకటి ఉంది ఇస్కాన్ వాళ్ళది. దేశ విదేశాల్లో కృష్ణుడు ఇలా ఉంటాడు అని వాళ్ళు ఒక ఇమేజ్ని పంపు చేశారు. ఆ ఇమేజ్ తరహాలో ఇందులో కృష్ణుడు ఉంటాడు తప్ప మన తెలుగు పౌరాణిక సినిమాల్లో ఉన్నట్టుగా కృష్ణుడు ఉండడు. మాయాబజార్లోనూ మరో సినిమాలోనూ శ్రీకృష్ణ సత్య సినిమాలోనూ రామారావు గారు ఉన్నట్టు ఉండడు. ఈ బ్యానర్ లోగోలో మాత్రం రామారావు గారు ఉంటాడు. శంఖమూదుతున్న నందమూరి తారక రామారావు గారు కృష్ణుడి గెటప్లో ఉంటాడు. అంతవరకే ఈ ధోరణిలో నడిచింది సినిమా. దీంతో పిల్లలు ఈ మార్వెల్ సిరీసు, ఈ ఇంగ్లీషు సినిమాలు, వీడియో గేమ్స్, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా పర్వాలేదు అనిపించింది. దీనిలో ఏదో పురాణాన్ని వెతకాలి అని అనుకుని కల్కి అనే టైటిల్ చూసి ఇది కృష్ణ నిర్యాణం నుంచి మొదలైన కథ అనుకుని దీనిలో పురాణం చూడాలి అనుకుని థియేటర్కి వెళ్ళిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అయ్యారు. డిసప్పాయింట్ అవటం మాత్రమే కాదు, కొంచెం గాయపడ్డారు కూడా. ఆ గాయపడటానికి కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పినటువంటి ఈ పేర్లు.
ఈ మరియా అనేటువంటి పేరు శోభన క్యారెక్టర్కి పెట్టడము, అలాగే దీపిక గర్భవతి కావడానికి రీజన్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి పద్ధతి, ఇవి రెండు కొంచెం చిరాకు పెట్టినాయి జనాలని. దీంతో పాటు ఇందాక నేను చెప్పినటువంటి ఈ శంబల గ్రామాన్ని, ఈ కాంప్లెక్స్ అనేటువంటి ఒక కార్పొరేట్ ప్రపంచం ఎలా వేధిస్తోంది అనేటువంటి ఎస్టాబ్లిష్మెంట్ లేకపోవడంతో ఎమోషన్ కరువైంది సినిమాలో. అది ఇద్దరూ ఫీల్ అయ్యారు. నేను ఇందాక చెప్పినటువంటి 2 తరగతుల ప్రేక్షకులు కూడా ఫీల్ అయ్యారు. అందుకని ఇది వసూళ్ల పరంగా అయితే ఓపెనింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సలార్ని మించి వసూళ్లు సాధించింది ఈ సినిమా. ఏది బుకింగ్ తెరవగానే, ఆన్లైన్లో బుకింగ్ తెరవగానే జనాలు చాలా క్యూరియాసిటీతో వెళ్ళారు. ఈ సినిమాకి బజ్ లేదు అనేటువంటి ప్రచారం జరిగింది. బజ్ లేదు అనే ప్రచారమే ఒక బజ్ క్రియేట్ చేసింది ఈ సినిమాకి విచిత్రంగా. దట్టు పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు ఈ సినిమా చూడాలి అని. ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా టికెట్లు బుక్ చేశారు. ఆ ప్రెజర్ కనిపించింది. థియేటర్ల దగ్గర కూడా వాళ్ళే ఉన్నారు ఎక్కువ. ఇది రన్ కూడా వస్తుంది డెఫినెట్గా. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు పిల్లలతో. ఈ వీడియో గేమ్స్కి, ఈ మార్వెల్ సిరీస్కి అట్రాక్ట్ అయి ఉన్నటువంటి యూత్కి ప్రభాస్ని ఇలాంటి సినిమాలో చూడాలి అనేటువంటి ఒక కోరికతో థియేటర్కి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ ఇది 1000 కోట్ల వరకు రీచ్ అవ్వగలదేమో తప్ప బాహుబలి రికార్డుని కొట్టడం అనేది అంత ఈజీ కాదు. అంటే 1500కి వెడుతుందా లేదా అనేది. ఇది రిలీజ్ పరంగా వరల్డ్ ఆడియన్స్ని టార్గెట్ చేసి రిలీజ్ చేశారు. చాలా విదేశాల్లో కూడా విడుదలైంది. దాంతోపాటు టికెట్ల రేట్లు పెంపు వలన ఒకవేళ రెవెన్యూ పెరిగి ఆ రికార్డుని సమం చేసే అవకాశం ఉంటుందేమో చూడాలి. ఇప్పటికే అంటే ఫస్ట్ డే అయితే విపరీతమైనటువంటి వాళ్ళు ఓపెన్ చేసిన ప్రతి స్క్రీను ఫుల్ అయింది. రేపటి పరిస్థితి అంటే శుక్ర, శని, ఆది ఈ 3 డేస్ మీద హోప్ ఉంది వాళ్ళకి. కానీ శనివారం కొంత డల్గానే కనిపిస్తోంది ఆన్లైన్ బుకింగ్. సండే బాగానే ఉంది. మండే ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఏదైనా 3 to 4 డేస్ ఈ వసూళ్లు ఏ మేరకు ఉంటాయి అనేది చూడాలి. ఇది బాహుబలి రికార్డును కొడుతుందా లేదా అనేది పక్కన పెడితే సినిమాని ఎమోషనల్ డ్రామాగా మలచటం మీద ఆయన పెద్దగా శ్రద్ధ పెట్టలేదు డైరెక్టరు అనేది మాత్రం వాస్తవం. ఆ లోపం కనిపించింది సినిమాలో. అది గనక లేకుండా ఉండుంటే వసూళ్ల పరంగా డెఫినెట్గా ఈ సినిమా దీనికి ఏర్పడినటువంటి ఒక అంటే జనాలు చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు ఈ సినిమా మీద. ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యేలాగా ఎమోషన్స్ క్యారీ అవ్వలేదు సినిమాలో. ఆ లోపాన్ని సవరించుకుని ఉంటే బాగుండేది నాగశ్విన్. అంటే అశ్విని దత్ గారి బ్యానర్లో భారీ చిత్ర నిర్మాణాలు అనేకం వచ్చినాయి గతంలో. అంటే ఎదురులేని మనిషి నుంచి మొదలైంది ఈ ప్రయాణం 74లో. 1974లో మొదలై దాదాపు 50 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నటువంటి కంపెనీ ఇది. ఆయనైనా అడ్వైజ్ చేసి ఉండాల్సింది. ఆయన వాళ్ళ అల్లుడే నాగశ్విన్, అశ్విని దత్ గారికి అల్లుడే కాబట్టి కొంచెం గైడ్ చేసి ఉంటే బాగుండేది. ఏది ఏమైనా ఇది ప్రెస్టీజియస్ మూవీ వాళ్ళకి. ఈ ప్రెస్టీజియస్ మూవీ రికార్డు స్థాయి వసూళ్ళు అంటే బాహుబలిని బీట్ చేయటం అనేది జరిగితే బాగుండేది. ఇప్పటికీ ఆ ఛాన్స్ అయితే ఉంది కానీ అంత ఈజీ కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది టోటల్గా ఈరోజు విడుదలైనటువంటి కల్కి సినిమా మీద నా అభిప్రాయం. సార్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వైపు ప్రపంచం మొత్తం అభిమానులు, సినిమా అభిమానులు అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు రాజమౌళి చేసిన మూవీస్ కానీ అంచెలంచెలుగా ఆ స్థాయిని పెంచుకుంటూ పోయింది. అయితే అదే తరహాలో ఇది కూడా ఒక ట్రెండ్ సెట్టర్ని క్రియేట్ చేసింది అని చెప్పడంలో ఏమైనా సందేహిస్తారా మీరు? అంటే ట్రెండ్ సెట్ చేయాలనే ఉద్దేశం డైరెక్టర్కి ఉంది. అందుకనే ఆయన బ్రెయిన్లో హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. హాలీవుడ్ సినిమాలు అంటే ఇప్పుడు అనేక సిరీసులు చూసాం మనం. ఐరన్ మ్యాన్ సిరీస్ ఇలాంటివి, మ్యాడ్ మ్యాక్స్ సిరీసులు ఇవన్నీ చూసాం. ఈ ధోరణిలో సినిమా ఉంది. దాంట్లో అంటే ఆ రేంజ్లో కూడా టేకింగ్ నడిచింది.
టేకింగ్ పరంగా టెక్నికల్గా సినిమాని అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదు. నాకు గొడవ ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేటువంటి కంటెంట్ లేదు సినిమాలో. అది ప్రాబ్లం. మైథాలజీని కూడా ప్రాపర్గా కనెక్ట్ చేయలేకపోయాడు అతను. అందుకని స్క్రిప్ట్ సైడ్ ఇంకొంచెం బలంగా పనిచేసి ఉంటే బాగుండేది. టెక్నీషియన్గా నాగశ్విన్ ఓకే. ఇందాక మీరు అన్నటువంటి బాహుబలి రాజమౌళి ఒక మార్క్ సెట్ చేశాడు అన్నారు. రాజమౌళి చాలా ఎమోషనల్గా తీస్తాడు సీన్స్, చాలా ఎమోషనల్గా కనెక్ట్ చేస్తాడు ఆడియన్స్ని. ఆడియన్స్ ఎమోషనలైజ్ అవ్వాలి, థియేటర్ ఎమోషనలైజ్ అవ్వాలి అని తను బలంగా ఫీల్ అవుతాడు. ఇక్కడ అది జరగల. అది వస్తే తప్ప నాగశ్విన్ కేవలం టేకింగ్ సైడ్ సౌండ్ ఈ ఒక్క టాలెంట్తోనూ ఆయన రాజమౌళిని బీట్ చేయటం కుదరదు. ఎమోషనల్గా థియేటర్ని ఎమోషనలైజ్ చేయటంలో కూడా దాని మీద కూడా తను శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నాగశ్విన్ గారు డైరెక్టర్గా ఇంతకుముందు ఎవడే సుబ్రహ్మణ్యం కానీ మహానటి కానీ సినిమాలు తీశారు. అవును. ఇది తన 3వ సినిమా అయినప్పటికీ ఇందులో భారీ బడ్జెట్, భారీ తారాగణం, ఒక మల్టీ స్టారర్ మూవీగా వచ్చింది. ఏ మేరకు సక్సెస్ అయ్యారు వీళ్ళందరినీ హ్యాండిల్ చేయటంలో? అంటే మల్టీ స్టారర్ సినిమానే కానీ ఇందులో మేజర్ స్క్రీన్ షేర్ అమితాబ్ బచ్చన్ ఉంది. అమితాబ్ సినిమాగానే చూడాలి దీన్ని. ప్రభాస్ క్యారెక్టర్లో ఒక కన్ఫ్యూజన్ నడిచింది. అంటే ఆడియన్స్కి అతన్ని హీరోగా అర్థం చేసుకోవాలా లేకపోతే విలన్గా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి. దీని తాలూకా ప్రభావం అంటే దీనికి ఎలాగూ సీక్వెల్ ఉంది. సీక్వెల్ మాత్రమే కాదు, ఇది ఒక సిరీస్ అని కూడా చెప్తున్నారు వాళ్ళు. అంటే ఈ వరుసలో చాలా సినిమాలు వస్తాయని చెప్తున్నారు. చూడాలి. అంటే పార్ట్ 2లో ప్రభాస్కి కీలక పాత్ర ఉండే అవకాశం అయితే ఉంది. అలా ప్రభాస్ది నిడివి పరంగా తక్కువ, కమల్ హాసన్ గారిది ఇంకా తక్కువ. ఆయన కేవలం 3-4 సీన్లలో కనిపిస్తాడు. క్లైమాక్స్లో కొంచెం లెంగ్దీ డైలాగ్ ఉంది ఆయనకి. అంటే తన అంతానికి, తనని అంతం చేయటం కోసం కల్కి పుడుతున్నాడు అనేది అర్థమైపోయిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి నేనే పెడతాను అంటాడు ఆయన. ఆ ఒక్క సీన్లో కొంచెం కనిపిస్తాడు ఆయన. కాకపోతే ఆయన్ని చూపించిన విధానము, అలాగే ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఇదంతా కూడా చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసేదిగానే వాళ్ళు షూట్ చేశారు. బాగుంది, డిజైనింగ్ బాగుంది, కానీ స్క్రీన్ స్పేస్ తక్కువ ఆయనది కూడా. అందుకని టోటల్గా అందరికంటే కూడా ఇది అమితాబ్ మీద నడిచినటువంటి సినిమా ఫస్ట్ పార్ట్. పార్ట్ 2 ఎలా ఉంటుందనేది చూడాలి. పార్ట్ 2 అంటే పార్ట్ 1లో కంప్లీట్గా ట్విస్ట్ని రివీల్ చేయలేదు. పార్ట్ 1లో కంప్లీట్గా మూవీ ట్విస్ట్ని రివీల్ చేయలేదు. 2 ఉంది అని అంటున్నారు. అవును. దానికి ఎంతకాలం పట్టొచ్చండి? చెప్పలేము, వాళ్ళ ఇష్టం. అంటే ఇప్పుడు ప్రతి సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేస్తున్నారు. ప్రభాస్ చేస్తున్నటువంటి సినిమాల్లో సలార్ సీక్వెల్ ఉంది ఇప్పుడు ఆయన చేయవలసినటువంటి సినిమాల్లో. సలార్తో పాటు RRRకి పార్ట్ 3 ఉంటుందని కూడా చెప్తున్నారు. అదొకటి ఉంది. ఈ క్రమంలో ఆయన ఆల్రెడీ కమిట్ అయినటువంటి సినిమాలు ఇంకో 2 ఉన్నాయి. రాజాసాబ్ అను సినిమా సెట్స్ మీద ఉంది. ఈ ప్రాజెక్టుల వరుసలోనే దీన్ని కూడా చేయాలి. ఇది కంప్లీట్ చేసి అంటే దీని తర్వాత ఇంకొక సినిమా ఉంటుంది ప్రభాస్ నుంచి. దాని తర్వాత సలార్ 2 ఉంటుంది. దాని తర్వాత ఈ సినిమా వస్తుంది. టైం డెఫినెట్గా కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. మీ ఒపీనియన్లో ఒక్క లైన్లో మూవీ హిట్ అంటారా, ఫట్ అంటారా? ఇది హిట్టే, కానీ సెన్సేషనల్ హిట్ అయ్యేటువంటి సబ్జెక్ట్ ఇది. కొంచెం కేర్ తీసుకుని ఉంటే, కొంచెం ఎమోషన్స్ యాడ్ చేసి ఉంటే ఆ సెన్సేషనల్ హిట్ అనేటువంటి మాట నిజమయ్యేది. మొత్తం మూవీ చూశారు కదా, అవుట్ ఆఫ్ 5 మీరు ఎంత రేటింగ్ ఇస్తారండి? నేను అవుట్ ఆఫ్ 5 2.5 ఇస్తాను. నేను 2.5. అభిమానులు అభిమానులు నిరాశపడతారేమో సార్. అభిమానులు కూడా చాలా హార్డ్ కోర్ అభిమానులు కూడా అతి కష్టం మీద 3.25 ఈ పద్ధతిలో వెళ్ళారు. మనం ట్విట్టర్స్లో వాటిలో చూసినప్పుడు, సోషల్ మీడియాలో
అంటే ప్రధానంగా ఫస్ట్ హాఫ్ కొంచెం ఇబ్బంది పెట్టింది అనేది చాలామంది ఫీల్ అవుతున్నది. కారణం ఎమోషన్స్ మిస్ అవ్వటం. దానికి అంటే ఈ ఎందుకు అంత యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ కాలేదు. అది చేయటానికి ఏం చెయ్యాలి అనేది దాని మీద దృష్టి పెట్టలేదు. ఆయన ఎంతసేపు గ్రాండియర్ మీద, దీని మీద అంటే సెట్స్ మీద, వీఎఫ్ఎక్స్ మీద, వీటి మీద కాన్సంట్రేషన్ పెరిగిపోయి, మిగిలిన విషయాలు కొన్ని వదిలేసాడు ఆయన. ఆ వదిలేసిన ఫలితమే ఇది కేవలం హిట్ అని మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు. అవి కూడా కేర్ తీసుకుని ఉంటే డెఫినెట్‌గా సెన్సేషనల్ హిట్ అవ్వాల్సిన సినిమా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ద మూవీ రివ్యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.